హాయ్ వెల్కమ్ టు ట్రెండ్ టీవీ. లక్షద్వీప్ ప్రస్తుతం ఈ పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోతుంది. ప్రధాని మోదీ చేసిన ఒకే ఒక్క పర్యటనతో లక్షద్వీప్ ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఇటీవల లక్షద్వీప్ పర్యటనకు వెళ్లిన మోడీ సాహసాలు ఇష్టపడేవారు లక్షద్వీప్ లో పర్యటించాలంటూ పిలుపునిచ్చారు. అక్కడి అందాలు తనకి ఎంతో నచ్చాయంటూ ట్వీట్ చేశారు. దానితో ప్రధాని మోదీపై లక్షద్వీపులపై మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వివాదానికి కారణమైంది. ఈ నేపథ్యంలో లక్షద్వీప్ గురించి, అక్కడ పర్యాటకం గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. లక్షద్వీప్ ఒక చిన్న కేంద్ర పాలిత ప్రాంతం. ఇది 36 దీవుల సమూహంగా ఉంది. 32 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలోని ఈ దీవులు చాలా అందంగా ఉంటాయి. కేరళలోని కొచ్చికి లక్షద్వీప్ లోని దీవులు 220 నుంచి 440 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. లక్షద్వీప్ లో కవరత్తి, ఆమిని, అగత్తి, కిల్టాన్, కద్మత్, బిత్రా, చెట్లత్, అందోహ్, కాల్పేని, మినికాయ్ వంటి ప్రాంతాలు ఉన్నాయి. లక్షద్వీప్ లో హిందీ, మలయాళం మాట్లాడతారు. ఇక్కడి ప్రజలకు చేపలు పట్టడం, కొబ్బరి సాగు ఆదాయ వనరులు. లక్షద్వీప్ లో పర్యాటక రంగం ఇప్పుడిప్పుడే వేగంగా అభివృద్ధి చెందుతుంది. గత సంవత్సరం లక్షద్వీప్ ను దాదాపు 25,000 మంది సందర్శించారు. లక్షద్వీప్ లో హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉన్నాయి. లక్షద్వీప్ లో 6 ద్వీపాలు పర్యాటక ప్రాంతంగా ఉన్నాయి. బంగారం, కద్మత్, అగత్తి, కల్పేని, మినికాయ్, కవరత్తి ద్వీపాలు పర్యాటకులని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా బంగారం ద్వీపం పర్యాటకులకు మంచి అనుభూతినిస్తుంది. రాత్రి సమయంలో సముద్ర తీరం నీలం రంగులో మంత్రముగ్ధుల్ని చేస్తుంది. అగతి నుంచి ఇక్కడికి విమానం, హెలికాప్టర్ లో వెళ్ళవచ్చు. రైలు, రోడ్డు మార్గాలు లేవు. ఇక అగత్తి కూడా చాలా అందమైన ప్రాంతం. ఇక్కడే విమానాశ్రయం ఉంది. ఇక్కడ టూరిస్ట్ కాంప్లెక్స్ ను ఇటీవల అధునాతన హంగులతో నిర్మించారు. అలాగే వాటర్ స్పోర్ట్స్ కు కద్మత్ ప్రసిద్ధి. విశాలమైన బీచ్లు, పామ్ చెట్లలో కట్టిన గుడిసెలు ఆకర్షిస్తుంటాయి. మినికాయ్ ద్వీపం సంస్కృతి, భాష భిన్నంగా ఉంటుంది. అలాగే కవరత్తి అభివృద్ధి చెందిన ద్వీపం. ఈ ద్వీపం అంతటా 52 మసీదులున్నాయి. ఇక్కడ ఒక బావిలోని నీటికి అద్భుతమైన శక్తులున్నాయని నమ్ముతారు. లక్షద్వీప్ లోని అనేక ద్వీపాలకు ప్రవేశం పరిమితం. అందుకే ముందుగా ప్రభుత్వ అనుమతి అవసరం. లక్షద్వీప్ అనేది మలయాళ పదం. సంస్కృతంలో లక్షదీవులు అని అర్థం. లక్షద్వీప్ వెళ్ళడానికి రోడ్డు, రైలు మార్గాలు లేవు. వాయు మార్గం, జల మార్గంలో వెళ్ళొచ్చు. ఈ దీవులకు వెళ్లాలంటే ముందుగా కొచ్చి ప్రాంతానికి చేరుకోవాలి. అక్కడి నుంచి జల, వాయు మార్గాలలో లక్షద్వీప్ చేరుకోవచ్చు. లక్షద్వీపుల్లో ఏకైక విమానాశ్రయం అగత్తిలో ఉంది. కొచ్చి నుంచి అగత్తికి వెళ్ళడానికి విమాన టికెట్ సుమారు 5,500 ఉంటుంది. కొచ్చి చేరుకోవాలంటే ఇక్కడికి సమీపంలోని ఎర్నాకులం రైల్వే స్టేషన్ కి కానీ చేరాలి. హైదరాబాద్ నాంపల్లి నుంచి కేరళలోని ఎర్నాకులం జంక్షన్ కు రోజు శబరి ఎక్స్ప్రెస్ నడుస్తుంది. ప్రయాణానికి ఒక రోజు సమయం పడుతుంది. విజయవాడ నుంచి 7 రైళ్లు కేరళకు అందుబాటులో ఉన్నాయి. విశాఖపట్నం నుంచి కేరళకు 4 రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇక లక్షద్వీప్ కు కొచ్చి గేట్ వే లాంటిది. కొచ్చి నుంచి లక్షద్వీప్ కు పడవలు, ఓడలు, విమానాలు నడుస్తాయి. కొచ్చి నుంచి అగత్తికి నెల రోజుల ముందు టికెట్ బుక్ చేసుకుంటే 5,500 ఉంటుంది. లక్షద్వీప్ కు 7 ఓడలు అందుబాటులో ఉన్నాయి. అక్కడ మీరు చూడాల్సిన దీవుల ఆధారంగా ఓడలో ప్రయాణ సమయం 18 గంటలు వారు ఉంటుంది. అయితే ఈ ఓడల్లో ఫస్ట్ క్లాస్ ఏసీ, సెకండ్ క్లాస్ ఏసీ అనే కేటగిరీలు ఉంటాయి. డాక్టర్లు అందుబాటులో ఉంటారు. క్లాసుల ఆధారంగా టికెట్ ధరలు 2,200 నుంచి 6,000 వరకు ఉంటాయి. ఇక ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి అంటే లక్షద్వీప్ దీవులకు వెళ్లాలంటే ముందుగా అక్కడి అడ్మినిస్ట్రేషన్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. లక్షద్వీప్ స్థానికులు కానీ వారంతా అక్కడికి వెళ్ళడానికి, ఉండటానికి అక్కడి అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. ప్రభుత్వ అధికారులు, ఆర్మీ బలగాలు, వారి కుటుంబ సభ్యులకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది. ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారా? అనుమతి తీసుకొని ముందుగా బుకింగ్స్ చేసుకొని కొంత తక్కువలో లక్షద్వీప్ అందాలు ఆస్వాదించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.